హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇంట్లో సరుకులు అయిపోయాయి, తీసుకొద్దానని డీమార్ట్ వెళ్తున్నాం. నేను, మా ఆయన, మా పాప, మా బాబు వెళ్తున్నామండి. మేము ఏమేమి తీసుకుంటాం అనేది మేము వీడియో తీసి పెడతామండి. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికాంచి బయలుదేరినామండి. ఇప్పుడే ఇక్కడ రోడ్ మీదకి రాగానే కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉందండి. ఈవినింగ్ మా ఇంటికాంచి కొంచెం దూరంగానే ఉంటుందండి డీమార్ట్. 1 కిలోమీటర్ అట్లా వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే డీమార్ట్ వస్తుందండి. ఇప్పుడే డీమార్ట్కి వచ్చామండి. అంటే పార్కింగ్ కోసం చూస్తున్నాం. ఇక్కడ వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి, అందుకని ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నదాన్ని అక్కడ మా ఆయన బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. నేను తెచ్చుకున్న బ్యాగ్కు ట్యాగ్ వేపిద్దానని ట్యాగ్ వేపిస్తున్నామండి. లాక్ చేపిస్తున్నాం బ్యాగ్కి. లోపలికి వెళ్ళంగానే ఒకటి మా పాప మా బాబు దాని మీద ఎక్కారండి. ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా కానీ దాంట్లో కూర్చుంటారు వాళ్ళు. ఆయిల్ తీసుకుందానని ఆయిల్ దగ్గరకు వచ్చాము మేము. ఆయిల్స్ రేట్లు కూడా చూస్తున్నాం, ఎంత క్యాన్ ఎంత పడతాయి, ప్యాకెట్స్ ఎంత పడతాయి ఏంది అనేది. అయితే నేను 4 ప్యాకెట్లు తీసుకున్నాను అండి. నాకు 136 రూపీస్ ప్యాకెట్ పడ్డది ఒకటి. అట్లనే 2 సాల్ట్ ప్యాకెట్లు తీసుకున్నాను. అట్లనే మసాలాలు తీసుకుందాని అనుకున్నానండి. అంటే బిర్యానీకి వాటికి యూజ్ అవుతాయి కదా అని మసాలాలు చూస్తున్నామండి. చికెన్ బిర్యానీ మసాలా అవి. అంటే పెద్ద డబ్బా తీసుకున్నాము, ఎక్కువ కూడా యూజ్ చేయం కదా అన్నట్టుగా ఒక చిన్నది ప్యాకెట్ తీసుకున్నాను నేను. పప్పు రవ్వ, ఉప్మా రవ్వ, పల్లీలు అవన్నీ తీసుకుందానని వచ్చానండి. ఇక్కడ నేను కొంచెం పప్పు తీసుకున్నాను, కందిపప్పు, కొంచెం ఉప్మా రవ్వ తీసుకున్నాను, కొంచెం షుగర్ కూడా 1 కేజీ అంత షుగర్ తీసుకున్నామండి. పిల్లలకు జామ్ తీసుకుందానని జామ్ దగ్గరికి వచ్చాము. 2 డబ్బాలో జామ్ తీసుకున్నాను. అట్లనే కోకోనట్ ఆయిల్ కూడా, కొబ్బరి నూనె కూడా ఒకటి తీసుకున్నాను అండి డబ్బా నేను. మనకు ఒకటి ఆయిల్ డబ్బా వచ్చి మనకి 120 రూపీస్ పడ్డదండి. అదొక డబ్బా తీసుకున్నాను నేను. అట్లనే నేను ఒకటి పన్నీర్ తీసుకుందానని ఇక్కడికి వచ్చామండి. పన్నీర్ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. పెరుగు చూస్తున్నానండి, పెరుగు ఒక ప్యాకెట్ తీసుకున్నాము. అయితే పిల్లల్ని ఎత్తుకొని పైకి, అంటే డ్రెస్సులు అవి టీషర్ట్లు తీసుకుందానని పైకి వెళ్తున్నానండి మేము. అయితే వీడియో కూడా ఎక్కువ తీయొద్దని చెప్పారు అసలు మేడం. వీడియోస్ అయ్యండి ఏం తీయకండి మేడం అని చెప్పారు. అందుకనే వీడియో కూడా మేము ఏం తీయలేదండి. ఎక్కువ సోప్స్ అవన్నీ తీసుకునే కూడా మేము ఏం ఎక్కువ తీయలేదు. పిల్లలకు టీషర్ట్లు బట్టలు తీసుకుందామంటే కదా అండి, ఇవేనండి. నేను 5 టీషర్ట్లు తీసుకున్నా. నాకు 79 రూపీస్ పడ్డది. నాకు ఒక టీషర్ట్ వచ్చి 2 ప్యాంట్లు తీసుకున్నా, 100 రూపీస్ పడ్డది. మా బాబు కోసమని ఒక ప్యాంటు ఒక షర్ట్ తీసుకున్నామండి మేము. మాకు అక్కడనే కాస్ట్ ఎక్కువ అయిపోయింది. మా బాబు ప్యాంట్ కూడా వచ్చి మాకు ఒకటి వచ్చి 300 దాకా పడ్డది. 300 ప్యాంట్ పడ్డది. షర్ట్ కూడా వచ్చి మాకు 300 పడ్డదండి. అవి మేము కాస్ట్ తక్కువ అనుకున్నాం, కానీ ఎక్కువ కాస్ట్ ఉంది అది. వాటికే మాకు 600 దాకా అయిపోయాయి. అట్లనే సోప్స్, ఆయిల్ ప్యాకెట్స్ 4 సర్ఫ్ ప్యాకెట్లు ఒక 2 తీసుకున్నానండి. అట్లనే పన్నీర్ కూడా తీసుకున్నాను అంటిని కదా. ఒక పసుపు ప్యాకెట్, ఇవేనండి మేము తీసుకున్న సామాన్లు అవన్నీ తీసుకున్నాము. పన్నీర్ అంటిని కదండి, పన్నీర్ ఇదేనండి. ఒకసారి ట్రై చేశానండి పన్నీర్ కర్రీ, బాగా వచ్చింది టేస్ట్ కూడా. అందుకనే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దానని తెచ్చానండి కొంచెం అంతనే. మా బిల్ వచ్చి మాకు 3000 దాటిందండి. మేము 2025 అనుకుని వెళ్ళాము, కానీ 3000 దాటింది. ఎందుకంటే మా బాబు షర్ట్ ప్యాంట్కి ఎక్కువ అయిపోయాయి, మళ్ళీ అందులో కూడా మా బాబు స్లిప్పర్స్ కూడా ఎక్కువనే అయిపోయాయి. మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.